హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సండే రోజు మేమైతే ఏం చేసుకున్నామో మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ముందైతే వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా పక్కలైతే తీద్దామనేసి తీస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే అసలు పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే బట్టలే ఉతికానండి. అందుకనే చాలా లేట్ అయింది. ఇంకా ఈరోజైతే మా బాబుకి కూడా పొద్దుగాలనే స్నానం అయితే చేయించాను. వానికైతే ఇంకా బట్టలు వేసి, మా వారైతే ఈరోజు నాకు అస్సలే చేత కావట్లేదు, బట్టలు ఉతికి చేతులు తిమ్మిర్లు వస్తున్నాయనంటే మా కోసం అయితే మంచిగా టిఫిన్ అయితే తెచ్చాడు. ఇంకా మా చిన్నోనికి అయితే చేయికి దెబ్బ తాకిందండి. ఇక వానికి మా ఆయన పూరి, బోండాలు, దోశ ఇవన్నీ తెస్తే వానికి మాత్రం దోశనే నచ్చిందంట. అందుకనేసి ఇక ఏది తినిపిద్దామన్నా వద్దనేసి దోశ అయితే తిన్నాడు వాడు. ఇంకా మేమైతే 5 మెంబర్స్ ఉంటాం కదా, మా ఆయన అయితే ఒక ప్లేట్ తక్కువ తెచ్చాడు. ఇంకా మా చిన్నోడైతే అలిగి రమ్మంటే రాలేడు. అప్పుడప్పుడు అయితే ఇంకా ఇలా టిఫిన్స్ అలా తెచ్చుకొని అయితే తింటాము. ఇంకా నాకు కొంచెం ఇంట్లో పని తక్కువ ఉంటే నేనే టిఫిన్స్ అయితే చేస్తూ ఉంటాను. ఎప్పుడో ఒకసారి ఇలా చేత కానప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా ఏమన్నా తెమ్మంటే తెస్తాడు. ఇంకా టిఫిన్ తిన్నాకైతే మధ్యాహ్నానికి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే రైస్ కడిగి పెట్టాను. ఇంకా మా ఆయన అట్లనే కూరగాయలు తెమ్మంటే బెండకాయ తెచ్చాడు. ఈ బెండకాయ అయితే నాకు అసలు పడనే పడదు, కడుపు నొప్పి లేస్తుంది బెండకాయ తోడు తింటే. మీలో ఎవరికైనా బెండకాయ తింటే ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? నాకైతే అసలు బాగా కడుపు నొప్పి అయితే ఖచ్చితంగా లేస్తుంది. కానీ ఇంకా నా వల్ల వీళ్ళందరూ తినకుండా ఉండొద్దు అనేసి నేనైతే వండేస్తున్నాను. ఇంకా మా చిన్నోడైతే ఈ మధ్యలో చాలా పెద్దోడైపోయిండండి. వానికి వాడే సొంతంగా నీళ్ళు పట్టుకొని తాగుతున్నాడు. అక్కడ క్యాన్ ఉంది కదా, వాటర్ క్యాన్, వాడికైతే మంచిగా అందకుండా కానీ నిక్కి వాటర్ అయితే పట్టుకొని తాగుతుండు. ఇంకా తాగేది కాక వేస్ట్ కూడా చేస్తుండు వాడు. నీళ్ళు అయితే చాలా బారబోస్తుంటాడండి వీడు, మంచి నీళ్ళు. ఈ సమ్మర్ కదా, అసలు రోజుకి 2 క్యాన్లు తెచ్చినా సరిపోతలే మాకైతే వాటరు. ఇంకా ఇక్కడైతే వంట అయితే చేస్తున్నాను కదా, బెండకాయ అయితే కొంచెం అయితే ఉడికిందండి. ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ అది ఫ్రై అయితే కొంచెమే అయింది. మళ్ళీ మేము 5 మెంబర్స్ అనేసి అందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసాను. ఈ డిజైన్ అయితే ఎలా ఉందో చెప్పండి. మా ఆయననే వేశారు. మా ఆయన అయితే పెయింటింగ్ పని చేస్తాడు. మంచిగా ఈ డిజైన్ వేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ నేనే పట్టుకోవాల్సి వచ్చింది. మా ఆయనకి బకెట్ కూడా అందియడం డిజైన్ కోసం, అట్లా ఏ వీడియో తీసుకోలేదు. ఇంకా ఇక్కడ మా చిన్నోడు ఉండి మమ్మీ ఏట్లోకి పోదామా ఆడుకుంటాను అనేసి అయితే అడుగుతుండు. కానీ ఎండాకాలం కదా, బయటికి వెళ్ళొద్దురా అనేసి నేనైతే పంపిస్తలేను. ఇంకా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఏ మెడిసిన్ పనిచేసినా చేయకుండా ఇదైతే కుట్ల పొడి అండి, చాలా మంచిగా పనిచేస్తుంది. నాకైతే ఒక 2000 పెట్టినా ఒక దెబ్బ అయితే మానలేదు. కానీ అసలు ఈ పొడి పెట్టగానే చూస్తున్నాగానే ఆ దెబ్బ అయితే మాయమైపోయింది. ఇదైతే చాలా బెస్ట్ అండి. మా చిన్నోనికి కూడా చేయికి దెబ్బ తాకిందని చెప్పాను కదా, ఇంకో చూడండి ఇక్కడ అయితే ఆ కుట్ల పొడి పెట్టాను, అందుకే కొంచెం తొందరగా మానుతుంది. ఈ దెబ్బ అయితే మా పెద్ద బాబు కట్టెతో కొట్టిండు చిన్నోడిని. నేను వంట చేస్తుంటే వాడు సడన్గా ఆడుకుంటా కట్టెతో అయితే కొట్టాడంట. వాడు చెప్తున్నాడు అన్నయ్య కొట్టిండమ్మా అని. ఇంకా పొద్దున్నే బట్టలు అయితే ఉతికానని చెప్పాను కదా, చూడండి ఎండ అయితే చాలా బాగా ఉడుతుంది. మా బండలు అయితే కాలిపోతున్నాయి. ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ గాలికి అవతల సైడ్ పడతాయి అనేసి నేనైతే అన్నీ ఒక దగ్గరకని నూపుతున్నాను. ఇంకా అందులో ఒకటి మా ఇంటి వెనక కొంచెం ఏమో చేస్తున్నారు, అలాంటివన్నీ చేయడం వల్ల బట్టలు అవతల పడితే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసి, అంటే చేసుడంటే కొంచెం తీసేసుకోవడాలు తిప్పేయడాలు అంటారు కదా, అలాంటివి అయితే చేస్తున్నారండి. అందుకనే భయం అయ్యి బట్టలన్నీ అయితే ఇట్లా లోపలికని అయితే అంటున్నాను. చాలా మటుకైతే ఆరిపోయాయి, కొంచెం అట్లా పచ్చిగా ఉన్నాయి అనేసి నేనైతే ఇంకా అలా అనేసాను బట్టలు. మీలో ఎంతమంది ఇలాంటివి నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్మను. కాకపోతే పిల్లలు ఉన్నారు కదా అనేసి భయానికైతే పక్కకైతే ఇస్తున్నాను. ఒక బ్లౌజ్ అయితే కుట్టేది ఉందండి, అందుకనే అర్జెంటుగా కావాలని అంటే కట్ చేసి బ్లౌజ్ అయితే కుడుతున్నాను. ఈ మధ్యలో అయితే బాగా బద్ధకం ఎక్కువైందండి. అసలు మిషన్ కుట్టాలంటేనే బాగా ఇబ్బంది అనిపిస్తుంది, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. ఇంకా రోజుకి ఒక 2 కుడదామనేసి కుడుతున్నాను. ఒకప్పుడు అయితే ఒక 6 బ్లౌజెస్ అయితే కుట్టేది. అప్పుడు కాళ్ళతో దొక్కినప్పుడైనా ఒక 6 బ్లౌజెస్ కుట్టేది, కానీ ఇప్పుడు కరెంటుతో కుట్టేదైనా కానీ నాకు ఒక 2 బ్లౌజెస్ కుట్టాలంటేనే అసలు బాగా నడుము నొప్పి అవుతుంది. ఇంకా అందులోనే చేయికి సర్జరీ అయింది కదా, ఇంకా బాగా హ్యాండ్ పెయిన్ ఇవన్నీ ఉండడం వల్ల డైలీ ఒక 2 బ్లౌజెస్ కుట్టడానికే
సరిపోతుంది. ఇంకా ఈ పని అంతా చేస్తూ ఈ బ్లౌజెస్ కుట్టాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, కనీసం నా ఖర్చులకి నాకన్నా ఇంట్లో ఖర్చులకన్నా అవుతాయి కదా అనేసి బ్లౌజెస్ అయితే కుడుతున్నాను. నేర్చుకున్నాక అనిపించిందండి అనవసరంగా నేర్చుకున్నా అని మిషన్. మా ఆయన అయితే ఎప్పుడు చూడు నీ కష్టం ఏది అని డబ్బులు అని అడుగుతూ ఉంటాడు. నా కష్టం వస్తే ఏముంది, కొనేయడానికి కూరగాయలకు అటు ఇటు అయిపోతుంటాయి, పక్కకే అన్నీ అయితే రావు కదా ఈ మిషన్ కుడితే. ఇంకా నీ కష్టం ఏదనేసి ఎప్పుడు నాతో అయితే గొడవ పడుతూ ఉంటాడు, అంటే సరదాగానే. ఇంకా బ్లౌజ్ అయితే కుట్టానండి ఫాస్ట్గా, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది. ఈమెయితే బక్కగా ఉంటుంది, అందుకనే కొంచెం తొందరగానే అయిపోయింది. ఇంకా బ్లౌజ్ అయితే ఇలా కుట్టాను. ఇంకా థ్రెడ్స్ అయితే కొనుక్కొద్దాం అనుకున్నా కానీ ఎండ కొడుతుంది కదా, పాపని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆ పైపింగ్ క్లాత్ తోటే డోరీస్ అయితే కుట్టాను. బ్లౌజ్ అయితే మంచిగా ఉంది. ఈమెయితే ఇది 6వ బ్లౌజ్ నాకు ఇవ్వడం. ఫస్ట్ ఒకటి ఇచ్చింది, తర్వాతకి 4 ఇచ్చింది, మళ్ళీ వచ్చేసి ఇచ్చింది.